హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో అయితే ఇప్పుడే వచ్చిన ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి అయితే చెప్పబోతున్నానండి. ఆ అప్డేట్ ఏంటంటే విద్యార్థులకు ముఖ్య ప్రకటన అండి. సంక్రాంతి సెలవుల్లో భారీ మార్పులు. దీనికి సంబంధించి ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏపీకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే మీరు మొదట తెలుసుకోగలరు. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఈ సంక్రాంతి సెలవులకైతే నిరాశ తప్పేలా లేదండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఈ సెలవులను భారీగా తగ్గించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అసలు సెలవులు అంటే చాలండి, పిల్లలు ఎగిరి గంతేస్తారు. ఆదివారం వచ్చే ఒక్క సెలవుకే మురిసిపోతారు. అలాంటిది పండగ బంధులకు ఎప్పుడెప్పుడు సెలవులు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటారు. అందులో కొన్ని సెలవులు చాలా ప్రత్యేకమైనవండి. అందులో ముఖ్యమైనవి ఏంటంటే దసరా, సంక్రాంతి సెలవులే. వేసవికాలం సెలవుల తర్వాత ఈ దసరా, సంక్రాంతి సెలవులే ఎక్కువ రోజులు ఉంటాయి. అయితే ఈసారి మాత్రం సంక్రాంతి సెలవులను భారీగా తగ్గించే ఆలోచనలోనైతే కూటమి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. 10 రోజులు ఇచ్చే సెలవులను కేవలం 5 రోజులు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లయితే తెలుస్తుందండి. ఇందులో ఒక ఆదివారం కూడా ఉందండి. అంటే కేవలం 4 రోజులు మాత్రమే సంక్రాంతి సెలవులు ఉండబోతున్నాయని తెలుస్తుందండి. ఈ సెలవులపై ఇప్పటికే నిర్ణయించుకున్న అధికారికంగా ప్రకటించడమే మిగిలిందని సమాచారం. ఏపీ ప్రభుత్వం అకాడమిక్ క్యాలెండర్ 2024-25 ప్రకారం సంక్రాంతి సెలవులు 2025 జనవరి 10 నుండి 19 వరకు ఇస్తారని ఎప్పుడో ప్రకటించడం జరిగింది. అయితే సెలవులు దగ్గర పడుతున్న సమయంలో కూటమి ప్రభుత్వం ఈ సెలవులను తగ్గించాలనే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తుంది. జనవరి 10 నుండి 19 వరకు కాదు, కేవలం జనవరి 11 నుండి 15 వరకు లేదా 12 నుండి 16 వరకు సెలవులు ఇవ్వాలన్న ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే సంక్రాంతి సెలవులు తగ్గించడం విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అధికార ప్రకటన ఒక్కటే మిగిలిపోయిందంట. ఇలా తగ్గించడానికి కారణం ఏంటంటే వర్షాకాలంలో భారీ వర్షాల కారణంగా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందుగా మూసివేసేది విద్యాలయాలే. 2024లో ఏపీలో వర్షాలు దంచుకొట్టాయి. దీంతో స్కూళ్లకు భారీగా సెలవులు ప్రకటించారు. ఇలా ఊహించని విధంగా సెలవులు రావడంతో అనుకున్న సమయంలో సిలబస్ పూర్తయ్యేలా కనిపించడం లేదు. అందువల్లే వర్షాకాలంలో వచ్చే సెలవులను భర్తీ చేసేందుకు సంక్రాంతి సెలవులను కుదించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అందువల్లే ఈ 10 రోజులు ఇచ్చే సెలవులను 5 రోజులకు కుదించి మిగతా 5 రోజులు యథావిధిగా స్కూళ్ళు, కాలేజీలు నడిపించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అయితే సిద్ధమైనట్లు తెలుస్తుంది. సంక్రాంతి సెలవులు కుదింపు ఆలోచనలపై విద్యార్థుల తల్లిదండ్రులు మిక్స్డ్ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. కొందరు పెద్ద పండుగకి ఇలా సెలవులు తగ్గించడమేమని తప్పుపడితే, మరికొందరు తమ పిల్లల భవిష్యత్తు కోసమేగా ఈ నిర్ణయం తీసుకున్నారని మద్దతు ఇస్తున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇటీవలే 10వ తరగతి పరీక్షల తేదీలను వెల్లడించారు. మార్చి 17 నుండి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి. గతంలో మాదిరి కాకుండా పరీక్షల మధ్య ఒకరోజు గ్యాప్ ఉండేలా చూశారు. దీంతో విద్యార్థులకు చదువుకునే సమయం దొరుకుతుందని ఆలోచించారు. అందుకోసమే 10వ తరగతి విద్యార్థులకు కేవలం 3 రోజులు అనగా జనవరి 13, 14, 15 రోజులు మాత్రమే 10వ తరగతి విద్యార్థులకు సెలవులు ఉంటాయి. అంటే వర్షాకాలంలో వచ్చే సెలవుల వల్ల సిలబస్ పూర్తి అవ్వలేదు కాబట్టి ఈ సంక్రాంతి సెలవుల్ని తగ్గించి సిలబస్ పూర్తయి విద్యార్థుల మార్కులు మెరుగుపడే విధంగా ఉండాలని కూటమి ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇన్ఫర్మేషన్ని అందరూ మిస్ అవ్వకుండా తెలుసుకోగలుగుతారు. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.